హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ క్రేవ్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ చింత చిగురు చట్నీ. ఫస్ట్ బుడ్డపప్పుల్ని వేయించుకోవాలి. దాని తర్వాత ఒక 6 ఉల్లిపాయలని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత నూనెని వేడి చేసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని స్లోగా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా వస్తే చాలు. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆ ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో చింత చిగురిని యాడ్ చేసుకొని కొంతసేపు నూనెలో వేయించండి. దానిని సిమ్లో పెట్టి వేయించండి, ఎందుకంటే ఒకవేళ మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినా చింత చిగురు అనేది మాడుతుంది. కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఆ తర్వాత దానిలో కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం సేపు వేయించండి. వేయించిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు వేయించిన బుడ్డపప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. దాన్ని బుడ్డల పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఆ బుడ్డల పొడిని మళ్ళీ మిక్సీ నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకొని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మీకు రుచికి సరిపోయేంత కారం, రుచికి సరిపోయేంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ రెండింటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి మనం వేయించిన చింత చిగురు, కొత్తిమీరని మిక్సీలోకి వేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలని వేసుకోండి. ఒక్కసారి మిక్సీ పట్టి దాని తర్వాత బుడ్డల పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని వాటర్ వేసి మిక్సీ పట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది. మేము దీంట్లోకి పులగం చేసుకున్నామండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.